ఇక్కడ వేసమ్మల గుడిలో చక్కగా బాగా జరుగుతుంది ఈ పండుగ. మళ్ళీ సద్దుల బతుకమ్మ అక్కడ సిద్ధేశ్వర ఆలయం దగ్గర పద్మాక్ష గుడి దగ్గర జరుగుతుంది. టెంపుల్ దగ్గర బాగా జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడికే వస్తాం మేము. చాలా అమాసకి సద్దులకు పద్మాక్ష టెంపుల్కు సద్దులకు పోతాం. చాలా బాగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. పండగ వచ్చిందంటే 9 రోజులు చాలా బాగుంటుంది. నవరాత్రులు పూజలు చేసుకుంటాం. భద్రకాళి టెంపుల్కి పోతాం. ప్రతిరోజు పూజలు చేసుకొని వస్తాం. ఇక ఇక్కడ వేసమ్మల గుడిలో కూడా రుద్రేశ్వరుడికి వస్తాం. మళ్ళీ రుద్రేశ్వరుడు మా చిన్నప్పుడు చాలా బాగా ఆడినాం మేము. బతుకమ్మ బొడ్డమ్మ ఆడినాం ఫస్ట్ ఇక్కడ పద్మాక్షమ్మ గుడి దగ్గరే. మాది అక్కడ లక్ష్మీపురం మా అమ్మ వాళ్ళది. అక్కడే ఆడేది మేము. ఆడిన తర్వాత మళ్ళీ అక్కడ చెరువులు వేసేది బొడ్డమ్మ తర్వాత మళ్ళీ బతుకమ్మ అన్ని కోయిలలు పోయేది అన్నట్టు. చిన్న కోయిల పెద్ద కోయిల అన్ని ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్ వాడే ఆ కోయిలన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్కి అక్కడ అది వేస్ట్. నోటితోటే పాడాలా ఇద్దరు అక్క చెల్లెలు వియ్యాలో కూరుకిచ్చే వియ్యాలో ఒకడే మాయన్న వియ్యాలో వచ్చన్న పొడు వియ్యాలో ఏరుకు ఎంపళ్ళు వియ్యాలో తోటడ్డమాయ వియ్యాలో తోటకు 90 వియ్యాలో తలుపులడ్డమాయ వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో వెండి శీలాలు వియ్యాలో వెండి శీలాల కింద వియ్యాలో వెల్లభద్రి మొక్క వియ్యాలో వెల్లభద్రి మొక్కకు వియ్యాలో 7 మొగ్గలు వియ్యాలో 7 మొగ్గల పత్తి వియ్యాలో తక్కడే పత్తి వియ్యాలో చీర కట్టుకొని వియ్యాలో హంసల బాయికి వియ్యాలో హంసలన్నీ గుడి వియ్యాలో అంతా చదింపి వియ్యాలో ఓ చీర కట్టుకొని వియ్యాలో బ్రాహ్మణి వాడకు వియ్యాలో బ్రాహ్మణ కల్లార వియ్యాలో నీలకస్తార వియ్యాలో అప్పుడే తెచ్చుకున్న వియ్యాలో ఇక చూడు చుట్టలు వియ్యాలో.